హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి స్పైసీ టేస్టీ ఫుడ్. ఇది రసం పౌడర్ అండి. మనం రసం పెట్టుకున్నప్పుడు ఈ పౌడర్ కలుపుకుంటాం కదా. ఈ రసం పౌడర్ వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది రసం. ఇది హెల్త్కి కూడా మంచివండి. ఇది 15 డేస్కి సరిపడా రసం పౌడర్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి మనం 2 కప్పుల రైస్ కప్పుల ధనియాలు తీసుకున్నామండి. ఆ కప్పుతోనే 1/2 కప్పు కందిపప్పు, 1/2 శనగపప్పు అండి. పచ్చి శనగపప్పు ఇష్టం లేని వాళ్ళు ఫుల్ 1 కప్పు కందిపప్పు వేసుకోవచ్చు. 1/4 కప్పు మిరియాలండి, 1/2లో 1/2, 1/4 కప్పు జీలకర్ర, 15 ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ 15 డేస్కి సరిపడా క్వాంటిటీ. ఇవన్నీ కలుపుకొని ఒకసారి మన స్టవ్ మీద ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మనం దోరగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా అయిపోయింది కదా, మిక్సీలో వేసుకున్నాం. ఇది ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ డబ్బాలో తీసేసుకుంటున్నామండి. మనం డైలీ వాడడానికి ఇలా చిన్న గిన్నెలో తీసుకుని మనం వాడుకోవచ్చండి. ఈ రసం పౌడర్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.